నామంలో మీ అందరికీ వందనాలు. ముందు వీడియోలో మనం ఏపోదు యాజకత వస్త్రాలు, నెక్స్ట్ హేయమైనది, నెక్స్ట్ ఇంకోటి ఏదో తెలుసుకున్నాం. అంటే ఆయన జాన్ పాల్ గారు వేరే విధంగా వివరించారు. దాన్ని కంపేర్ చేసి మీకు స్క్రిప్చర్లో చూపించాను. నెక్స్ట్ మీకు నామాల గురించి చెప్తాను. అది లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత బహుశా దీంతో ఇప్పుడు అయిపోవచ్చు. ఈ వీడియోలో అయిపోవచ్చు. ఇప్పుడు తొందరగా అయిపోతే చెప్పేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మ్యాక్సిమం ఇప్పుడు అయిపోద్దేమో ఈ వీడియోలో. ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూషన్, నిన్న ముందు వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్ కాబట్టి ఒకసారి విధానం ఆయన ఏం చెప్తున్నారు, జాన్ పాల్ గారు ఏం చెప్తున్నారు ఒకసారి. ఒకవేళ ఈరోజు నేను ఫోన్ చేసి మనకు గుడ్ ఫ్రైడే లేదు అంటే కనుక మీరు ఎంతమంది సర్లే మాకు వద్దన్నాడు కదా బైబుల్లో లేదేమో అనుకుంటారా? లేకపోతే ఇదేంటి అందరు చర్చికి వెళ్తూ ఉంటే ఈరోజు చర్చికి వద్దంటాడేంటి, యేసు ప్రాణం పెట్టిన రోజు కూడా చర్చి వద్దంటాడేంటి అని అనుమానిస్తారని నన్ను అనుమానిస్తారు కదా. తెలుసు, మీ గురించి తెలిసే నా మీద నిద్ర రాకూడదని ఇది పెట్టడం, నా మీద నిద్ర రాకుండా ఉండేదని పెట్టుకున్నా ఇదంతా మీకోసం. ఏమంటున్నారు అయినా గుడ్ ఫ్రైడే కంటే ఈయన పిలిచాడంట సమాజాన్ని. ఎందుకు? ఈయన మీద నింద రాకూడదంట. అదే మరి వ్యభిచారం అంటే. వ్యభిచారం నేను ఊరికే అనలేదు, ఇదే వ్యభిచారం. అది తప్పని తెలుసు. దగ్గర ఉన్న వాళ్ళు పారిపోతారనా? ఏంటి నీ భయం ఏంటి? నువ్వు ఎవరికి చేస్తున్నావు? ఆయన వాక్యాన్ని బిజినెస్ చేసుకుంటున్నావా? బిజినెస్ చేసుకుంటున్నారు మీరు. మీ మీద నింద రాకుండా కోసం గుడ్ ఫ్రైడే రోజున సర్వీస్ చేసేస్తారు మీరు. అదే మరి వ్యభిచారం అంటే ఏది కదా, ఇదే. నెక్స్ట్ ఇంకోటి, ఇది కూడా వినండి. పెళ్లి జరుగుతూ ఉంటే ఇటువైపు నుంచి గోడ దగ్గరికి వెళ్ళి అన్న కొంచెం పాయసం పెడతామా అని అడిగాము. ఆనంద పాయసం ఇచ్చాడు. దాన్ని తీసుకొచ్చుకొని మీ నాన్న బోట ఎదురు కూర్చొని అలా స్కూతో తింటున్నావు. మీ నాన్న చూస్తూ నీకు సిగ్గుందా అని చెప్పు. నిజంగా నీకు సిగ్గుందా లేదా నిజంగా ఆయన పుట్టావా లేదా అనుమానం పడాలా వద్దా? చస్తావా పాయసం లేకపోతే? అది కూడా పాయసం తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఫోటో ఎదురుగా కూర్చొని తింటున్నాడు. ఎవడు పెళ్ళి? వీళ్ళ నాన్న చంపినోడు పెళ్ళి. 6వ వచనం చూడండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతులు యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతులు మత్తిల్లిపోయింది. ఎంత చంపిందంటే చంపి 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 ఎవరిని? అపోస్తలుడైన పౌలు చంపింది ఎవరు? ఎవరైనా నీలో చక్రవర్తి కాదా? పాయసం ఎక్కడి నుంచి కావాలి మనకి? అక్కడికి తొంగి చూసి పాయసం కావాలి మనకి. ఆ పాయసం పట్టుకొచ్చుకొని మార్టిన్ లూథర్ ప్రాణం పెట్టి తెచ్చుకున్నాడు. ఒరే నాయన, చర్చి కాదు ఇది, ఇది వాక్యం కాదు, ఇది అసలు సంఘమే కాదు, ఇది మృగం అని బయటికి తెచ్చుకున్నటువంటి ప్రొటెక్షన్ లో కూర్చొని సంవత్సరానికి 3 సార్లు తొంగి చూస్తున్నాడు. అన్న పాయసం పెడతారా అని. ఒక పాయసం పేరు గుడ్ ఫ్రైడే, ఇంకో పాయసం పేరు యేసు, ఇంకో పాయసం పేరు క్రిస్మస్. అది పెద్ద పౌర్ణమి, అది కాంబో ప్యాక్. అది సంవత్సరానికి 3 సార్లు పాయసం కోసం ఎదురు చూస్తారట. అంటే అది దేనికోసం చెప్తున్నారంటే
ఆర్సీఎం ప్రవేశపెట్టిన పండుగల కోసం మాట్లాడుతున్నారు. ఆర్సీఎం పండుగలు ప్రవేశపెట్టింది కాబట్టి ఆ పండుగల కోసం మాట్లాడుతున్నారు. మీరు ఆ పండుగలో సంవత్సరానికి 3 సార్లు ఆ పాయసం కోసం ఆశపడుతున్నారు మీరు అని మాట్లాడుతున్నారు. మరి ఈయన రోజు ఆ పాయసంతోనే బతుకుతున్నాడు కదా, ఆ పాయసంతోనే బతుకుతున్నాడు, ఆ పాయసం తాగే బతుకుతున్నాడు. పోలేదు, ఇంకా దాంట్లోనే ఉన్నాడు అనుకుంటున్నాడు ఆయన అంతే. ఆర్సీఎం కాదనుకుంటున్నాడు. ఆర్సీఎంఏ, ఆర్సీఎంలోనే ఉన్నాడు. నేను చెప్తాను లాస్ట్లో. ఆయన ఆర్సీఎంలోనే ఉన్నాడు. కొన్ని మానేసుకున్న ఏంటంటారు, తల్లి చేష్టలో పిల్ల చేసిందంటారు. కొన్ని పోవు. అందుకనే 7 సంఘాల్లో మాట్లాడుతున్నారు. నులివెచ్చగా ఉన్నావు, వేరే సంఘంలో మాట్లాడతారు. అది కావాలి, ఇది కావాలి. నులివెచ్చనితనం అంటే అదే. తిడతారు ఆ సంఘాన్ని గట్టిగా. మీరు చదవండి సంఘాన్ని. ఈయన 3 పాయసాల కోసం మిగిలిన వాళ్ళు రేషన్ చేస్తున్నాడు. మరి ఈయన రోజు అదే తాగుతున్నాడు కదా, రోజు అదే తాగుతున్నాడు. ఆ పాయసమే తాగుతున్నాడు, ఆ పాయసంతోనే బతుకుతున్నాడు, ఆ పాయసంతోనే అంత ఈ స్థాయికి ఫోన్ స్థాయి ఓకే వచ్చారు. లేకపోతే రారు రారు. ఆ స్థాయికి రారు లేకపోతే. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. అపోస్తులు, ప్రవక్తలు, వీళ్ళ స్థాయిలు ఏముండదు. వీళ్ళకి ఎవరికైనా స్థాయిలు లేవు. అందరూ ఒకటే. నెక్స్ట్ ఇంకా మాట్లాడుతున్నారు వినండి. నేను నెక్స్ట్ లాస్ట్లో చెప్పబోయే దాంట్లో వస్తాయి ఇవన్నీ. ఎందుకంటే ఆయన వ్యభిచారం అంటే ఏంటి, ఇంకా ఆయన దాంట్లోనే ఉన్నాడు అనడానికి కారణాలు నేను ఇది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోతే నేను చెప్తాను. ఓకే, ఇది కూడా వినండి ఒకసారి. క్యాథలిక్ మిషన్ టీసీఎం ఇది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి చూద్దాం. నంబర్ 1, లేఖనాల అవగాహన రాహిత్యం. టీసీఎంలో ఉండే ఫస్ట్ క్వాలిటీ లేదా ఫస్ట్ సైన్ ఏంటంటే, గుర్తు ఏంటంటే, టీసీఎం ఎలా గుర్తించాలంటే లేఖనాల అవగాహన రాహిత్యం. లేఖనాల మీద అవగాహన ఉండదు. ఎవరినైనా సరే 100 మంది క్రైస్తవులు సెలెక్ట్ చేసుకో, ఎవరినైనా సరే ర్యాండమ్గా కానీ సెలెక్టెడ్ కానీ ఎలాగైనా సెలెక్ట్ చేసుకో. ఒక 100 మందిని ఒక లేఖనం ఇచ్చి దీని అర్థం ఏంటని అడగండి, తెలియదు. క్రైస్తవులు వద్దులేదు, వాళ్ళ పెద్ద తెలియదు. ఒక 100 మంది పాస్టర్లు తీసుకోండి. 100 మంది పాస్టర్ ఒక లేఖనం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పండి, అందరికి ఎలాగ చెప్పాలి, చెప్పరు. లేఖనాల అవగాహన రాహిత్యం. ఫస్ట్ క్వాలిఫికేషన్ అంట. ఫస్ట్ టీసీఎంలో ఏదో చెప్తున్నారు, ప్రొటెస్టెంట్ లేఖనాల అవగాహన రాహిత్యం. ఈయన లేఖనాలు ఎంతవరకు అవగాహన అవుతున్నాయో ఇప్పటివరకు చెప్పినట్లో అర్థమైందిలే మనకి. లేఖనాల అవగాహన రాహిత్యం ఫస్ట్ దంట. ఇంకేం మాట్లాడారో చూద్దాం. ఇది కూడా చూడండి. ఎక్కడ మిస్ అయ్యాం? సేమ్ ఉంది కదా, అందుకే ప్రో క్యాథలిక్ మిషన్. ఒక్క మాట అంటే పడతారా? ఏసనండి, ఏసైనాను నీకు క్షమాపణ ఉంటుంది. ఏసనండి అన్నాను, నీకు క్షమాపణ లేదు చెప్తున్నాను. ఏసుపురం మండపం దృష్టి ఆయన క్షమిస్తాడు, పెద్ద మనసు చేసుకొని. మనం కూడా క్షమిస్తాం, పెద్ద మనసు చేసుకొని. దేవుడు చూసుకుంటాడు. ఏ సమయాన్ని చూడు, హార్ట్ అయిపోతాను అన్నాడు, నీకు క్షమాపణ లేదు ఈ జీవితం. అంతే, నువ్వు క్షమించబడినాడు జీవితంలో. ప్రో క్యాథలిక్ మిషన్
నెంబర్ 3, పండగలు. పండగలు ఉన్నది వాళ్ళకి, పండుగలు ఉన్న వాళ్ళకి. మనకి ఎక్కడి నుంచి వచ్చే పండుగలు? అపోస్తులు చేయలేదే, హతసాక్షులు చేయలేదే, యేసు చేయలేదే. మనకి ఎక్కడి నుంచి పండుగలు వచ్చాయి? వాళ్ళు పండుగలు పెట్టారు, వాళ్ళకి మించి పండుగలు పెట్టాం. గొడవనాలా? ఈయన బుద్ధుండే మాట్లాడుతున్నాడా? కనీసం జ్ఞానం ఉండే మాట్లాడుతున్నాడా? మరో పని చేస్తుందా? పండగలు చేయలేదైనా? యేసుప్రభు పండగ చేయలేదా? చూసావా నువ్వు? తల్లిదండ్రులతో పండగలకు వచ్చేవారు. లాస్ట్ సప్పర్ ఏంటి? ముందు రోజే కదా పస్కానం కోసమే కదా చేసింది అది. ఆయన ప్రతి పండగ చేశాడు. ఆయన పండగ చేయకపోవడానికి ఆయన ఏమైనా హర్షమ్మ? హర్షంలో పెరిగాడైనా? యోధా మతంలో పెరిగాడా? పండగలు ఇచ్చింది ఎవరు? ఎందుకనే నీకు పండగలు ఇచ్చింది ఎవరు? బుద్ధి ఉందా? అసలునే జ్ఞానం ఉందా? పండగలు ఇచ్చింది ఆయన, పండగలు ఇచ్చింది ఆయన. పండగలు చేయలేదంట ఒకటి. శిష్యులు చేయలేదా? శిష్యులు ఏమైనా ఆర్సిఎం చర్చ్ మెంబర్స్ అనుకుంటున్నావు ఏంటి? యూదులలో బై బర్త్ వాళ్ళు పండగలు చేయలేదా? ఏం చేశారు మరి? నీకు తెలుసు పండగలు చేశారో లేదో. పండగలు చేయలేదంట. యేసుప్రభు పండగలు చేయలేదంట. చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. చదివితే ఏమేమి పండుగలు చేశారో ఉంటుంది బైబిల్లో, లేకుండా లేవు. చూడండి, నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక నిమిషం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 6వ వచనం. పులియన రొట్టెల దినములైన తరువాత మేము వాడ ఎక్కి పిలుపు విడిచి 5 దినములలో త్రోయాకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. పండగలు చేయలేదా? ఇంకో చాట ఏమంటారు? వీలైతే నేను పెంతెకొస్తేకి రావడానికి ట్రై చేస్తానంటారు. ఇంకో లేఖనం, ఇంకా చాలా చాలా చోట్ల ఉంటాయి, జాగ్రత్తగా చూడాలి. చేయలేదంట, పండగలు చేయలేదంట. పండగలు ఇచ్చింది ఎవరు? ఆయన. ధర్మశాస్త్రం ఇచ్చింది ఆయన. అది తెలుసు నీకు. ఏంటిది? భూమి ఆకాశంలో నశించిపోయినా కానీ ధర్మశాస్త్రం ఒక పొల్లైనను తప్పిపోదో చెప్పింది ఆయన. ఏమర్థమైంది నీకు బైబిల్? ఇదేనా అర్థమైంది బైబిల్? ఇలాగే అర్థమైందా? అందుకనే దాక్కుంటున్నావు రావడానికి. రా, సిగ్గుండాలి కొద్దిగా. మళ్ళీ పబ్లిక్లో చెప్తున్నారు, ప్రపంచం మొత్తం మీద వెళ్ళేలా చెప్తున్నారు. దాయాలంట, ఈ లేఖనాలనే దాచాలంట, స్టోర్ చేయాలంట రాబోయే తరానికి. ఈ చెప్పిన ప్రవచనాలు వక్రీకరించిన ప్రవచనాలన్నీ దాచిపెట్టాలంట రాబోయే తరానికి. వాళ్ళని కూడా ముంచడానిక? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలాగ ముంచేశారు? ఇప్పుడు ఎలా ఉన్న వాళ్ళు ఎలాగ ముంచేస్తావు నువ్వు? జీతగాడే. ఎందుకన్నారా లేఖనం? నాకు జీతం వస్తుంది అంటున్నా కదా, అప్పుడు జీతగాడు నీకు జీతం వేస్తున్నాడు ఆయన. మరి ఆయన అదే చెప్తున్నాడు, జీతగాడే. తోడేలు వస్తే పారిపోతాడు. నేనేం చెప్పాను మీకు మొన్న? మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో
మీ వాక్యం ఎవరైతే వింటున్నారో ఎవరు వాళ్ళు పరలోకం ప్రవేశించరో అని 100% గ్యారంటీగా చెప్పాను నేను. ఛాలెంజ్ చేసి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు బోధించే వారి కోసమని నా దగ్గర రావాలి, నాతో మాట్లాడు. నా దగ్గర రావాల్సిన వద్దులే, నాతో మాట్లాడాలి. నువ్వు బోధిస్తున్నావు కదా వాళ్ళని పరలోకం తీసుకెళ్ళడం కోసం, పరలోకం తీసుకెళ్ళడానికి బోధిస్తున్నావు కదా, వాళ్ళ కోసమైనా రావాలా? మరి అదే మరి జీతగాడు అంటే, జీతగాడు చేసే పని ఏంటంటే పారిపోతాడు. తోడేలు వస్తే పారిపోతాడు. మంచి కావాలి ప్రాణం పెడతాడు గొర్రెల కోసం. నువ్వు జీతగాడవు కదా, నీకు నెలకు నెల జీతం వచ్చేస్తుంది కదా, ఆయన పంపేస్తున్నాడు, నీకు రెగ్యులర్గా పంపేస్తున్నాడు జీతం. ఆయన మరి ఏ దేవుడు పంపిస్తున్నాడో నాకు తెలియదు, దేవుడు ఏర్పరిచాడండి. మరి మనల్ని దేవుడు ఏర్పరచాడని చెప్పుకున్నావు కదా, ఏ దేవుడు ఏర్పరిచాడో? దేవుడు చాలామంది ఉన్నారు మరి ప్రపంచంలోనే, మరి ఏ దేవుడు ఏర్పరిచాడో నాకు తెలియదు. మాకు అదే డౌట్ వస్తుంది మళ్ళీ. మన అడిగితే చెప్పావు కదా, అందరు మొత్తం పాస్టర్లందరినీ సాతాను ఏర్పరిచాడు, నన్ను మాత్రం దేవుడు ఏర్పరిచాడు అన్నాడు. ఏ దేవుడు ఏర్పరిచాడు చెప్పండి క్లియర్గా. జీతం పంపించేది ఏ దేవుడు? ఆయన అయితే జీతం పంపించడు. పరంతండ్రి అయితే జీతం ఎవరికి పంపించలేదు, ఎవరికి పంపించడు కూడా. పంపించాల్సిన అవసరం లేదు. నువ్వు సావు ఇక్కడ, ఆయనకు అనవసరం. నీకు అది కావాలంటే ఇక్కడ నువ్వు చచ్చి సువార్త చెయ్యి, భోజనం లేకపోయినండి, అంతే ఆయన కాన్సెప్ట్. మరి అలాగే కదా చనిపోయారు అందరూ. వాళ్ళని చనిపోయిన వాళ్ళని ఈయన ఆపలేరా పరంతండ్రి? హతసాక్షులు అయిపోయారు వాళ్ళు చనిపోకుండా ఆపలేరా? ఆయనకి లేదా శక్తి లేదా? ఆయన కోసమే చనిపోయారు కదా, ఆయన ఆపలేరా? ఆపరు అంతే. ఆయన నీకు అది కావాలంటే ఇక్కడ ఆపరు, చావచ్చిదే. కార్లు కొనుక్కుని తిరగడం కాదు, ఊరూరు తిరిగి సువార్త ప్రకటించడం కాదు, ప్రతి ఊరికి వెళ్ళిపోయి పరమంతని సువార్త అంటే అలా ఉండదు. నీకు సువార్త బోధించమని చెప్పింది ఎవరు? ఏ దేవుడు చెప్పు? ఈ దేవుడు అయితే కాదు, ఈయనైతే కాదు, పరమంతంటే అయితే చేయరు. ఎవరికీ చేయలేదు, బైబిల్లో ఎవరికి చేయలేదు. ఎవరికి జీతం ఇవ్వలేదైనా, పైసా ఇవ్వలేదు. ఎవరైనా సంపాదించుకుంటారు, కష్టపడి సంపాదించుకునేదే. రాజరికాలు ఇచ్చాడు అంతే, జీతాలు ఇవ్వడు. అది జీతగాడి పరిస్థితి. ఏంటది? మనిషి జీతానికి పాత్రుడా, అది నీకు అలాగా అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చూపించు, బైబిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చూపించండి సార్ మీరు. ఎవరైతే జీతం వేసుకుని జీతం ఇచ్చారో కరెక్ట్ టైం జీతం ఎవరికి వచ్చేసిందో? ఒక 50 రూపాయలు జీతం అని ఇచ్చారని చూడు నెలకి. ఎవరికైనా ఇచ్చారైనా జీతం? నీకే ఇస్తారు అంటే ఈయన ఆ దేవుడు కాదు, నిన్ను ఏర్పరచుకున్న ఆ దేవుడు కాదు. 100% నేనే చెప్పేస్తున్నాను, గ్యారంటీ. 100కి 100% ఏర్పరచుకున్న ఆయన కాదు, వేరే దేవుడు ఎవరో మరి నాకు తెలియదు. దేవుళ్ళు చాలామంది ఉన్నారు, బైబిల్లో ఉన్న పరమతండ్రి మాత్రం కాదు. ఎస్ కాదు. మళ్ళీ డిబేట్ ఛాలెంజ్, పారిపోవడం కదా. రండి మీ విశ్వాసం కోసం రావాలి కదా. మరి వాళ్ళకి ఎందుకు బోధిస్తున్నారో? డబ్బులు తీసుకోవడానిక? వాళ్ళ దగ్గర జీతం తీసుకోవడానిక మీరు బోధించేది? మరి వాళ్ళు పరలోకం వెళ్ళరని నేను అంటున్నాను. బాధ్యత ఎవరు తీసుకోవాలి? మీరే తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు పరలోకం వెళ్ళరు? రా చూద్దాం. మరి రావాలి, పౌరసం రావాలి. అంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటాయి కదా, మీకు జీతం తీసుకోవడమే మీకు పని. వాళ్ళ మీద ప్రేమ ఉంటే వచ్చేస్తారు వెంటనే. ఎవడరా మా నా విశ్వాసాలను ఎవడరాడు అనేవాడు? రండి రారా కూర్చో మాట్లాడదాం అనేది పాటికి. మీరు ఎందుకు అంటలేదు? జీతగాడు, నీ జీతం పడిపోతుంది కదా, వాళ్ళతో పని ఏముంది నీకు? వాళ్ళతో పని లేదు కదా, వాళ్ళు జీతం వేసేస్తున్నారు నెలల్లో, నీకు కరెక్ట్గా వేసేస్తున్నారు జీతం. జీతగాడే. ఇప్పుడు అయింది లేఖనం అర్థమైంది. ఇప్పుడు మొన్న ఈ లేఖనం చెప్పేటప్పటికి టప్ మనం కట్ చేసేసాం.
మనం లైవ్లో మాట్లాడినప్పుడు ఈ లేఖనం అనేటప్పటికే టప్ మనం కట్ చేస్తాం. వేస్ట్ అంటే ఇది, ఆ లేఖనం వేస్ట్ అంట. ఎస్, మీకు వేస్టే లేదు, అది మీకు వర్తించదు కదా. జీతగాడు ఎప్పుడు అదేంటి కాపరి కాలేడు. ఆయన ప్రాణం ఇచ్చాడు తన గొర్రెల కోసం. జీతం అవ్వపోయినని జీతగాడు ఇచ్చినా కానీ ప్రాణం కాదు, రూపాయి ఎవడో పారిపోతాడు. సేమ్ టు యూ. నెక్స్ట్, ఇందుకనే నాకు కోపం వచ్చేది. వినండి ఒకసారి. ప్రెసిడెంట్గా తయారవుతాం. బైబిల్ చదవకపోతే DCM. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు పండుగలు? ఎందుకు నీకు పండుగలు? ఏం చేద్దామని పండుగలు? నేను ఎప్పుడో చెప్పాను, ఒరే క్రైస్తవుడికి 52 పండుగలు. ఏం పేరు ఆ 52 పండుగల పేరు? ప్రతి ఆదివారం పండుగే, ప్రతి ఆదివారం పండుగే. కానీ ఆదివారం ఎలా చూస్తాం? ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆదివారం వాక్యం చెప్పబడుతుంది కదా, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటాం. పండుగ అసలు వాక్యమే ఉండదు. ఆలోచనైతే ఎక్కడి నుంచి వచ్చేసినాయి పండగలు? ఏం చదువుతున్నాడు ఈయన? బైబిల్ మొత్తం వివరించేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి పండగలు అంటున్నాడు ఏంటి? ఆర్షియం పండుగల కోసం చెప్తున్నాడా పని? ఓకే, ఆర్షియం పండుగల కోసం చెప్తున్నాడు ఏమలే. సంవత్సరానికి 52 వారాలు పండగలు. అదే చెప్తున్నాను, వ్యభిచారం అంటే ఏంటన్నది. అదే నెక్స్ట్ నేను అదే చెప్తాను. నాకు టైం కూడా అయిపోయినట్టుంది. ఈ వ్యభిచారం మహావేశ్యుడు ఎందుకన్నానంటే అది వివరిస్తాను. కొన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. మరి నేను కొన్ని మీరు ఎలా తీసుకుంటారా అన్నది నాకు అనవసరం. ఎందుకంటే నేనైతే బోధకుని కాదు, కాపరిని కాదు, ఏమీ కాదు. నేను ఒక పర్పస్ఫుల్గా నేను మాట్లాడుతున్నాను. మీరు వింటారా వినరా, మీరు ఇష్టపడతారా లేదా, లైక్లు ఇస్తారా, వ్యూస్ ఇస్తారా, నాకు అనవసరం. నేను పర్పస్ మీద చేస్తున్నాను, మీకు ముందే చెప్పాను. అది కూడా ఇంకా క్లియర్గా చెప్తాను. నా పర్పస్ నేను బైబిల్లో చూపించి మరీ మీకు చూపిస్తాను. బైబిల్లో చదివి మరి చూపిస్తాను. బైబిల్లో చదివి లేఖనం తీసి చదివి దాన్ని వివరించి నా పర్పస్ ఏంటో, నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇలాగా అని చూపిస్తాను. ఈ వీడియోలో స్టార్టింగ్లో ముందు వీడియోలో నేను స్టార్టింగ్లో మాట్లాడాను ఏంటి, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలని నాతో ఒక మమ్మల్ని లీడ్ చేసిన ఆయన ఓ 7 years బ్యాక్ నాతో ప్రామిస్ తీసుకున్నారు. ఒప్పందం ప్రామిస్ కాదు, ఒప్పందం, అగ్రిమెంట్. మా ఇద్దరికి అగ్రిమెంట్ అయింది. అది నిజం. ఎస్, సేమ్ అదే అన్నాడు ఆయన. అగ్రిమెంట్, మా ఇద్దరికి అగ్రిమెంట్ అదే. నువ్వు నా దగ్గర మెసేజ్లు విని నాతో ఫాలో అవ్వాలంటే నువ్వు ఇది చెయ్యాలి. ఫస్ట్ ఆయన నాకు ఏం చెప్పకుండానే చెప్పిన మాట, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తానే నేను యాక్సెప్ట్ చేస్తాను, లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పారు ఆయన. మనకేం భయం ఏంటి? ఈయనలాగా ఏయో లొసుకులు పెట్టుకుని భయపడ్డానికి నాకేం భయం? ఇంకన్నీ వెనకాల లొసుకులే కదా, లేకపోతే నా దగ్గరికి ఎందుకు మాట్లాడుకుని నేను ఏం మాట్లాడతానో నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను చూచాయిగా ఇచ్చేసాను, హింట్స్ ఇచ్చేసాను. నేను 4 times మాట్లాడాను కదా, ఆ 4 timesలోనే ఆయనకి హింట్స్ ఇచ్చేసాను. బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ మనవాడికి అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన దేవుడితో ఏర్పాటు చేయబడ్డాడు కాబట్టి, వేరే దేవుడితో, ఆ దేవుడికి జ్ఞానం ఉంది, ఆ దేవుడికి మాదిరి అయినా, ఆ దేవుడి జ్ఞానం మాదిరి. ఎస్, ఆయనకు మాదిరి. సో ఆయనకి జ్ఞానం ఉంది, ఎందుకు లేదు? సో ఆయనకి అర్థమైపోయింది, పిక్చర్ అర్థమైపోయింది. ఇప్పుడు వెళ్తే ఏమైపోద్దో, నాతో మాట్లాడితే ఏమైపోద్దో,
నా వ్యూవర్స్కి లేకపోతే నా విశ్వాసులు అందరూ ముందు నేను తలదించేసుకోవాలా. లేఖనం ఏమైతే పోనీ, నాకే లేఖనం ఎక్కడ దాయాలో అక్కడ దాచేసుకోవడం బెటరు. మీ మీ ఇమేజ్ పోకూడదు అంతే. లేఖనం ఏమైపోయినా పర్లేదు. ముందు చెప్పాడు కదా ఏంటిది, గుడ్ ఫ్రైడే రోజునే చర్చ్ పెట్టకపోతే నింద వచ్చేస్తుందని పెట్టాడంటే ఈయన. మరి అర్థమైపోయింది మీ క్వాలిటీస్. నేను అన్నది తప్పేం కాదు. చూడండి, గుడ్ ఫ్రైడే రోజునే చర్చ్ పెట్టకపోతే నేను నిందితుడు అయిపోతాడంట, అపరాధి అయిపోతాడు, ఏదో చెప్పాను, నాకు గుర్తుండాలండి. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏది, కాపరి జీతగాడు తోడేలేస్తే పారిపోతాడు. ఇంకేం అవసరం, వాక్యం ఏమైపోతుంది, ఇంకేం అవసరం. నాతో మాట్లాడితే విషయాలు బయటపడిపోతే ఇక్కడ ఏంటిది, జీతాలు తగ్గిపోతాయి. అంతే కదా, జీతాలు తగ్గిపోతాయి. ఆయన జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసు కదా. సో అందుకే నాతో మాట్లాడతాను ప్రాబ్లం ఆయనకి. ఈయనకి విశ్వాసుల పట్ల, బైబిల్ పట్ల కమిట్మెంట్ లేదు. ఆయన కొడితే ఆయన దేవుడు అనేదో ఉంటుంది ఒకటి, వారు కొడితే వాళ్ళ దేవుడు. నిజంగా పౌరుషం ఉన్నవాడైతే మొదటి రోజునే అందరిలో నిలబెట్టి, ఏంటి నువ్వు అడిగేది, క్లియర్గా మాట్లాడు. ఏంటి స్క్రిప్చర్ ఏంటి తప్పుగా మాట్లాడుతున్నాడు, విరోధంగా మాట్లాడుతున్నాడు చెప్పు. అందరూ ఆయన జనాలు ఉన్నారు అక్కడ, అందరూ ఆయన జనాలే. నిజంగా అంత ధైర్యం ఉన్నవాడైతే వాళ్ళ ముందు తేల్చేద్దరు కదా. భయపడిపోయి మీరు భోజనానికి వెళ్ళిపోండి, నేను మాట్లాడుకుంటాం మీ అందరం. ఇదేనా? నాకు అన్నీ గుర్తున్నాయి. వాళ్ళందరూ భోజనాలకు వెళ్ళిపోవాలంట, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, మీరు వెళ్ళిపోండి. మళ్ళీ మీరంటే మీకు మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి మీరు కదా, నన్ను తప్పుడు అడుగుతుంది అనుకుంటారని వాళ్ళు భోజనానికి వెళ్ళిపోవాలంట. భయం, డబ్బు భయం, అంతే, అంతకంటే ఏం లేదు. మనసులో ఏది ఉన్నదో అదే బయటకు వస్తుంది. ఈ మెసేజ్లు చూడండి, ఎప్పుడు ఆడెంత తినేస్తున్నాడు, ఈడెంత తినేస్తున్నాడు, నీకెన్ని న్యూస్ వస్తుంది, నాకెన్ని న్యూస్ వస్తుంది. అది అక్కడ ఏమి ప్రతి దాంట్లో దూరిపోతాడు. వాక్యం చెప్పడం ప్రతి దాంట్లో దూరిపోతాడు. ఎందుకు? దేవుడు ఇందుకైనా ఏర్పాటు చేసింది మిమ్మల్ని, ప్రతి విషయంలో దూరిపోవడానికైనా. ఇందుకనేది మిమ్మల్ని ఏర్పాటు చేసింది. మిఖాయేలు ఎవరో తెలుసా? మిఖాయేలు ఎవరో? సైన్యములకు అధిపతి యాహ్వే, యుద్ధవీరుడు ఆయన, పర్వతన సైన్యాలకే అధిపతి. ఏం చేశాడు? పిల్లలతో మాట్లాడి మోషే విషయంలో తర్కం జరిగి, ఎందుకులే వీటితో మాట్లాడడం, మనం తండ్రి చూసుకుంటారని వెళ్ళిపోయారు. ఆయన డిబేట్ చేయలేడా, మాట్లాడలేడా? ఆయన చిన్నోడా? ఆయన కొడుకే, నీకు తెలియదేమో. ఆయన కొడుకే. ఒకసారి 4 జీవుల కోసం మాట్లాడినట్టున్నారు మీరు. అది తీస్తాను, అది నాకు కనపడడం లేదు. అది ఎక్కడ ఉందో కనపడడం లేదు. నెక్స్ట్ అదే, మీకు ముందే చెప్తున్నాను, ముందు మనం చెప్పాను కదా దీనికోసం. నెక్స్ట్ అదే. అలాంటి కెరూబు ఆయన మోషే శరీరం విషయంలో ఏదో తర్కం జరిగి ఏదో నింద మోపాడంట. అంటే నేను స్క్రిప్చర్ అక్కడ అలా ఉండదు, కానీ వేరే చోట చదివితే అది ఆ తర్కం ఏంటంటే, మోషే ఒకసారి ఎవరినో చంపుతాడు కదా ఐగుప్తులోనే.
అది ఇంకా ఆయన మీద ఉంది కదా అని దానికోసం ఆయన మోషే నీతిమంతుడు కాదు అని ఏదో తర్కం జరిగిందని నేను చదివాను. అక్కడైతే మాత్రం మిఖాయేలుకి, సాతానుకి అయితే మాత్రం తర్కం జరుగుతుంది. మోషే గారి సమం బట్టి అది స్క్రిప్చర్ ఉంది. ఆ తర్కం అయితే అది దానికోసమని నేను వేరే చోట చదివాను. అలాంటి వ్యక్తి తల వంచుకుని ఆయన చూసుకుంటారులే. ఏ నీకేంటి ప్రతి దాంట్లో దూరిపోతావు? ఆయన కెరూబు ఆయన 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 చేసే పని అదే, ఖండించడమే, వేసేయడమే ఒక్కొక్కరిని వేసేయడమే. అదే బాహుబలి సినిమా చూస్తుంటారు, మీరు చూస్తారు. ఆయన ప్రభాస్ క్యారెక్టర్. నెక్స్ట్ ఇది కూడా వినండి ఒకసారి. లాస్ట్ ఇదే లాస్ట్. తర్వాత వాళ్ళు అప్పట్లో పాప క్షమాపణని అమ్ముకుండేవాళ్ళు. ఆర్సీఎంలో పరిగేటరీ అంటారు దాన్ని. నీ పాపాలు క్షమించబడాలంటే ఇదిగో ఈ అప్లికేషన్ తీసుకుని దీన్ని ఫిల్అప్ చేసి ఇంత అమౌంట్ కట్టాలని అడిగేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేసి అందులో పాపాలు రాసి ఇంత అమౌంట్ ఇస్తే ఈ అమౌంట్ తీసుకుని దాన్ని చింపి ఆ రసీదు ఇస్తాడు ఇలా. ఈ రసీదు ఉన్నవాడే పరలోకం వెళ్తాడంట. పరిగేటరీ సర్టిఫికేట్ అంటారు. అప్పుడు ఆర్సీఎంలో పాప పరిహార పత్రాలని అమ్మేవారు. ఆ పత్రాలు అమ్ముకోవడం వల్ల ఆర్సీఎం అంత డబ్బు సంపాదించేసిందంట. మరి నాకు తెలియదులే దానికోసం, ఆయన దానికోసం మాట్లాడుతున్నమాట. పాప పరిహార పత్రాలంటే మనం ఏమైనా పాపం చేస్తే ఏం లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ తీసుకొచ్చారు. పాపం అక్కడ ఉంటే అక్కడేమో గొర్రెని మేకను తీసుకొచ్చేవారు, ఏటో వధించేవారు. ఇక్కడైతే ఏం చేశారంటే పాప పరిహార పత్రాలను పంచిపెట్టారు. ఆ పత్రం కొనుక్కుంటే మీ పాపం పరిహరించబడుతుంది. అది పాప పరిహార పత్రాలు. ఈయన పంచేది కూడా అయ్యే కదా. మరి డబ్బులు ఎక్కడి నుంచి, జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? పత్రాలు పంచకపోతాయి. వాక్యమేం పంచట్లేదు ఈయన, పత్రాలు పంచుతున్నాడు. పత్రాలు పంచుతున్నారు ఆన్లైన్లో. డబ్బులు రావాలి కదా మరి. సరే, నేను నెక్స్ట్ నామం కోసం స్త్రీ మెడలో ఉన్న దూషణకరమైన నామాల కోసం మాట్లాడతాను. అది కొద్దిగా పెద్దదే. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అన్నది నాకు అనవసరం. ఎందుకంటే నేను ఒకటి చేస్తున్నాను చెప్పాను కదా, అది స్క్రిప్చురల్గా కూడా చెప్తున్నాను కదా, ఆ రోజే చెప్తాను. అది కూడా ఆ వీడియోలో చెప్తాను. నేను స్క్రిప్చురల్గా నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, జాన్ పాల్ గారిని ఎందుకు ఇలా మెసేజ్లు నేను మాట్లాడుతున్నాను అన్నది కూడా నేను చెప్తాను. ఆల్రెడీ చెప్పాను, నేను ముందు వార్లుగా చెప్పాను. ఎందుకంటే ఆయన ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఆయన ఛాలెంజ్ని బట్టి నేను చెప్తున్నానని చెప్పాను. నెక్స్ట్ ఆయన బైబిల్ని వ్యతిరేకించాడు కాబట్టి బైబిల్ నీకు సంబంధం లేదని చెప్పడానికి నేను చెప్తున్నానని చెప్పాను. సో ఈ వార్ అన్నది ఆయనకి నాకు కాదు, నీతికి దుర్నీతికి. ఆయనకి నాకు పర్సనల్ గడ్జ్ కాదు, నీతికి దుర్నీతికి ఉన్న డిబేట్, లేకపోతే ఫైట్, స్పిరిచువల్ ఫైట్. అదే చేయాలి. అందరూ చేయాలి. నేనే కాదు నాతో ఉన్న వాళ్ళు అందరూ చేస్తున్నారు, అందరూ చేయాలి. అది నేను ఆ స్క్రిప్చర్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది అది అందరూ ఎందుకు చేయాలని. ఇంకో విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం, అందరూ కొంతమంది తెలిసి ఉంటుంది కానీ దాన్ని ఈజీగా తీసుకుంటారు. ఎందుకు ఈజీగా తీసుకుంటున్నారో తెలియదు. అది వ్యభిచారం. అప్పుడు ఆయన చేసి వ్యభిచారం అదే చెప్తున్నాను. రోజు వ్యభిచారం చేస్తున్నాను కదా, రోజు చేస్తున్నాడు, వారం చేస్తున్నాడు, నెల చేస్తున్నాడు వ్యభిచారం అని చెప్తున్నాను కదా, మహావేష్యుడు అని చెప్పాను కదా. దానికోసమే ముఖ్యంగా దానికోసం మిగిలినవి కూడా విన్నారు కదా. సో నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా నేను దానికోసం చెప్పి, ఆ లేఖనం ఎక్కడ ఉందో చూపించి, నేను ఎందుకు చేస్తున్నానో చెప్పి, అప్పుడు మీకు 2 ఉన్నాయి కదా, ఆ స్త్రీ మెడలో ఉన్న వాటి కోసం. ఇంకో విషయం మాట్లాడాడు ఆయన, దానికోసం
మాట్లాడారు కదా, అది మీకు నేను రెక్టిఫై చేయలేదు. ఎందుకంటే దానికోసం ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఆ 2 కలిపి ఒకరోజే మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు మీరు ఎలా తీసుకుంటారన్నది మీ ఇష్టం. పరమ తండ్రి నామంలో మీ అందరికీ వందనాలు.